బడ్జెట్ గురించి ఒక చిన్న డిస్కషన్ చేద్దాం సార్. బడ్జెట్ పైన రాజకీయ పార్టీలు అధికార పార్టీ బడ్జెట్ పెట్టగానే అపోజిషన్ రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఇది కొత్త సీసాల పాత సీర పాత సారా బడ్జెట్ బాగాలేదు అది ఇది నెగిటివ్గానే మాట్లాడతారు. బడ్జెట్ బాగుందని అపోజిషన్ మాట్లాడడం చూడం. బట్ మీరు ఒక బ్యూరోక్రాట్గా పనిచేశారు. చాలా ప్రభుత్వాల బడ్జెట్ల రూపకల్పనలో మీరు భాగంగా ఉన్నారు. సో ఈ బడ్జెట్ని యాజ్ ఏ పార్టీ అధ్యక్షుడిగా యాజ్ ఏ ఒక ఎక్స్ బ్యూరోక్రాట్గా మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు బడ్జెట్ పర్సే వాళ్ళు ఏమి చేయాలనుకున్నారో వాటిని స్పష్టంగా చూపించడం లేదు. ఇప్పుడు మాటల్లో ఏం చెప్తున్నారు, మేము పెన్షన్లు పెంచామంటారు, 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామంటారు, ఇట్లా అనేకమైన హామీలు ఇచ్చారు. మరి ఆ హామీలకు అనుగుణంగా ఉండాలి కదా బడ్జెట్. బట్ అవేమీ బడ్జెట్లో కూడా వాళ్ళు చూపించడం లేదు. సో అంటే దాని అర్థం ఏంటంటే వీళ్ళకి ఎజెండా వేరే ఉంది, వెనకాల ఆలోచన వేరే ఉంది, పైకి మాట్లాడేది వేరే ఉంది అనేది బడ్జెట్ ద్వారా స్పష్టమవుతున్నటువంటి అంశం. అంటే ఏవేవైతే వీళ్ళు మాట్లాడారో దానికి ప్రతిరూపంగా బడ్జెట్ లేదు. అంటే వీళ్ళ బ్యాక్గ్రౌండ్ స్టోరీస్ డిఫరెంట్, ప్రయారిటీస్ ఆర్ డిఫరెంట్, వీళ్ళు చేయాలనుకునే వేరే, చెప్తున్నది వేరే అని మాటలకి చేతలకి పొంతన లేదు అని చెప్పడంలో బడ్జెట్ కూడా ఒక ఎగ్జాంపుల్గా మనకు కనిపిస్తుంది. అప్పులకు సంబంధించి అదే సమయంలో ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి, ఇచ్చిన హామీలకు సంబంధించి పెన్షన్స్ దగ్గర నుంచి ఉచిత బస్సు కానీ, సిలిండర్స్ కానీ, లేకపోతే రైతులకు ఇస్తానన్న 20,000 కానీ, మహిళలకు ఇస్తానన్న నెలకు 1,500 కానీ, నిరుద్యోగ భృతి కానీ, అన్నింటికి మించి పిల్లల చదువుకి ఇస్తానన్న తల్లి దీవెన కానీ, ఏది కూడా స్పష్టంగా అంటే మనకు లెక్కలు క్లియర్గా ఉన్నాయి. ఈరోజు ఆల్ స్టాటిస్టిక్స్ 1.4 కోట్ల హౌస్ హోల్డ్స్ ఉన్నాయి, పాపులేషన్ ఉన్నది, అందులో కమ్యూనిటీ వైజ్ డేటా ఉంది. ఇవన్నీ డేటాలతోటి ఎరైవ్ అవ్వడానికి అవకాశం ఉంది. చక్కగా దేనికి ఎంత ఖర్చు అవుద్ది అనేది ఎస్టిమేట్ చేయడానికి క్లియర్గా ఉంది. అవి ఉన్నా కూడా అవి పెట్టడం లేదని ఒకవైపు అయితే, ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా ప్రస్తావించాలి. ఏంటంటే ఒక సబ్ ప్లాన్ అనే దాన్ని 2011లో చట్టం చేశారు. చేసి షెడ్యూల్ ట్రైబ్ పాపులేషన్ బేసిస్గా 15+6% ఇయర్ మార్క్ చేసి అవి ఆ నిధులు వీరికే ఖర్చు పెట్టాలనేటువంటిది జీవో కాదు, అది చట్టం. అయితే చట్టాన్ని కూడా యథేచ్ఛగా ఉల్లంఘన చేస్తూ ఉన్నారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. యావరేజ్గా 2 లక్షల కోట్లు ఇయర్లీ బడ్జెట్ అనుకుంటే, లాస్ట్ 10 years రాష్ట్రం విడిపోయినాక 20 lakh crores. 20 lakh crores-లో పర్ ఇయర్ 21%, 15+6%, అంటే 4 లక్షల కోట్లు. 2 లక్షల కోట్లు 10 సంవత్సరాలకి 20 లక్షల కోట్లు అయితే, వీరికి రావాల్సింది 4 లక్షల చిల్లర కోట్లు రావాలి. మరి 4 లక్షల కోట్లు ఎస్సీ ఎస్టీలు ఖర్చు పెట్టారా? ఎక్కడ ఖర్చు పెట్టలే. ఖర్చు పెట్టుంటే ఈరోజు మీరు వెళ్ళి గ్రామాల్లో చూడండి, పూరి గుడిసెలో నివసిస్తున్నారు యానాది కుటుంబాలు. నేను యాత్రలో చూశాను. మినిమం హౌసింగ్ లేకుండా, అంటే 75 years ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియాలో ఇల్లు నివసించడానికి ఇల్లు లేకుండా పాములతో, కుక్కలతో, పిల్లులతో కలిపి కాపురం చేస్తున్నారు అని అంటే ఇంతకంటే దయనీయమైనటువంటి పరిస్థితి ఏంటి? కనీసం మీ వాటాగా ఇస్తాము అన్న నిధులు కూడా వారికి ఇవ్వకుండా, ఖర్చు పెట్టకుండా, చట్టాన్ని చేసిన వాళ్ళే చట్టాన్ని అతిక్రమిస్తున్నారంటే మరి ఈ ధైర్యం ఏంటి అనుకోవాలి? ఏ ధైర్యంతో ఈ పనులు చేస్తున్నారు అనుకోవాలి? కేవలం లంచం ఇచ్చి ఓటు వేయించుకోవచ్చు, డబ్బులు ఇచ్చి ఓటు వేయించుకోవచ్చు. కాబట్టి ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ రోజుకి జరిగిపోద్ది. ఇప్పుడు 5 సంవత్సరాలు వెల్ఫేర్ అని చెప్పేసి బటన్ నొక్కుతూ గత ప్రభుత్వం పనిచేసింది. సో మేము ఒక్కసారి కూడా బటన్ నొక్కడం మానేయలేదు. మేము ఇస్తానన్న డబ్బులు ఇచ్చాము, వాళ్ళు ఓట్లు వేస్తారని అనుకున్నాం. సో బటన్ నొక్కడంలో ఫెయిల్యూర్ లేదు, కానీ ఓట్లు రాలేదు. కాబట్టి అతను అన్నిసార్లు బటన్ నొక్కిన ఓట్లు లేని వాళ్ళు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నేను ఇచ్చిన హామీలు నెరవేర్చినంత మాత్రాన ఓటేస్తారా? వేయరు కదా. కాబట్టి అతనికే అయినప్పుడు నాకెందుకు వేస్తారు? హామీలు అంటే అధికారం రావాలి కాబట్టి ఇచ్చాం, ఏదో విధంగా పవర్లోకి రావాలి. అందుకోసం ఎలక్షన్లో గెలవడం కోసం హామీలు ఇచ్చాం. సో అవి చేసినంత మాత్రం ఓట్లు వేయరని గత ప్రభుత్వంలో ప్రూవ్ అయింది కదా. అందుకని ఇప్పుడు చేయకపోయినా ఏం కాదు, అది వాళ్ళ ధైర్యం. సో ఆ క్లారిటీ ఉంది వాళ్ళకి చాలా. అంటే ఎస్పెషల్లీ వెల్ఫేర్లో బటన్ నొక్కడం ద్వారా ఇచ్చిన డబ్బులతో ఓట్లు రావు అన్నది గత ప్రభుత్వం ప్రూవ్ చేసింది. క్లారిటీ ఉంది, గత ప్రభుత్వం ప్రూవ్ చేసింది. కాబట్టి ఇప్పుడు నేను ఇవ్వకపోయినా ఏం కాదనేది ఇప్పుడున్న ముఖ్యమంత్రి